ఎవరికి రూపాయి ఎగ్గొట్టనంటాడు కింగ్ ఫిషర్ చైర్మన్ విజయ్ మాల్యా. త్వరలోనే భారత్ కొస్తారని విజయ్ మాల్యా అయితే అందుకు కొన్ని షరతులు విధిస్తున్నాడు. ఇండియాకు తిరిగి రాగానే తనపై వచ్చిన అన్ని ఆరోపణలకు సమాధానం చెబుతానన్నాడు. బ్యాంకులకు వేల కోట్ల ఎగవేత కేసులో అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగిస్తుండటంతో బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా ఇండియాకు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు రెడ్ కార్నర్ నోటీసులు, మరోవైపు గోవాలో విల్లా స్వాధీనం. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలతో ఇక లాభం లేదనుకున్న మాల్యా తిరిగి భారత్ కు వచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. తాను త్వరలోనే భారత్ కు వస్తానని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ డైరెక్టర్ల సమావేశంలో చెప్పాడు మాల్యా. లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాడు మాల్యా. అయితే అందుకు కొన్ని షరతులు పెట్టాడు. భద్రతతో పాటు స్వేచ్ఛకు సంబంధించి హామీ ఇవ్వాలని కోరుతున్నాడు ఈ లిక్కర్ కింగ్. $9,000 కోట్ల రుణాల చెల్లింపునకు సంబంధించి మొదటి 2 ప్రతిపాదనలు బ్యాంకులు తిరస్కరించడంతో వాటితో సంప్రదింపులు ఆపేసిన మాల్యా మరోసారి చర్చలకు సిద్దమని ప్రకటించాడు. తనపై వచ్చిన ఆరోపణలపై ఇండియాకు తిరిగి రాగానే సమాధానం చెబుతానని మాల్యా మిగిలిన డైరెక్టర్లకు చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా మనీ లాండరింగ్ విషయంలో తనపై వచ్చిన ఆరోపణల్ని తప్పుడువేనని మాల్యా వాదించాడు. కింగ్ ఫిషర్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించేందుకు తాను చేసిన ప్రయత్నాలు కర్ణాటక హైకోర్టు తీర్పు కారణంగా ఆగిపోయాయన్నాడు. బ్యాంకులకు బకాయిలు పూర్తిగా తీర్చేసేందుకే తాను ప్రయత్నిస్తున్నానన్నాడు మాల్యా. మరోవైపు మాల్యా మనీ లాండరింగ్ కేసుల విచారణను ఈడీ మరింత విస్తృతం చేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ దాని ముఖ్య అధికారుల దేశ విదేశీ ఆర్థిక వ్యవహారాలపై సమాచారం ఇవ్వాలని మరికొన్ని బ్యాంకులను ఈడీ కోరింది. పనామా వంటి పన్నుల అనుకూల దేశాలకు డబ్బు తరలించారన్న అనుమానంతో ఉంది ఈడీ.